ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. మనకి టెంపరరీ మెథడ్స్ నాన్ ఇన్వేజివ్ వచ్చేసాయి. బేరియాట్రిక్ సర్జరీ ఆఫ్ కోర్స్ సివియర్ వాటికి ఉంటాయి సార్. కరెక్ట్. టెల్ us సార్, అసలు ఎవరికి ఏది వర్తింపచేయాలి? అసలు ఈ టెంపరరీ మెథడ్స్ క్రయోలైపోలిసిస్ కావచ్చు, ఇవన్నీ డు దే వర్క్? ఎవరికి సర్జికల్ ఆప్షన్ అంటే ద బిఎంఐ క్రైటీరియా ఉంటుంది. బిఎంఐ క్రైటీరియా అంటే బిఎంఐ ఇఫ్ 35 పైన ఉంటే, ఇఫ్ దే హ్యావ్ డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్ విత్ బిఎంఐ అబౌవ్ 35 అప్పుడు సర్జరీ వి రికమెండ్, అదర్వైజ్ వీ డోంట్ రికమెండ్. ఆర్ వాళ్ళకి ఏం కోమార్బిడిటీస్ లైక్ డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్, జాయింట్ పెయిన్స్ ఏం లేకుండా బిఎంఐ షుడ్ బి అబౌవ్ 40. సో దట్ ఈస్ అ సర్జికల్ క్రైటీరియా. అదే వేరే ఎక్స్ట్రీమ్కి యాజ్ యూ సెడ్. బట్ కొంతమంది ఏంటంటే నేను 5 kgs గెయిన్ అయ్యాను, ఐ గో ఫర్ దిస్ క్రయోలైపోలైసిస్ ఆర్ లైపోసక్షన్. సో దీస్ ఆర్ అ డిఫరెంట్ గ్యామెట్. సో క్రయోలైపోలైసిస్ అంటే ఇట్స్ లైక్ అ నాన్ ఇన్వేజివ్ మెథడ్ వేర్ ఇన్ లైక్ దే జస్ట్ ట్రై టు ఫ్రీజ్ సమ్ ఫ్యాట్. సో దానివల్ల యూ విల్ నాట్ ఎక్స్పీరియన్స్ మచ్ వెయిట్ లాస్. కొన్ని kilos you will feel lost for a couple of days, then again you gain back. So it is a very temporary measure for an immediate event which is happening. You lose, you try to look little shaped up, and then 5-7 days or a month again you are back to your original form. But bariatric surgery is something which lasts. అదే ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. ఫర్ 10 years 15 years people maintain their weight loss. సో 35కి ఎక్కువ బిఎంఐ ఉండడం అంటే దాదాపు 30 కిలోలు వెయిట్ ఎక్కువగా ఉంటే, అధికంగా ఉంటే బేరియాట్రిక్ సర్జరీ అంటాం. కరెక్ట్. చాలా మంది సెలబ్రిటీస్ కూడా చేయించుకున్నారు సార్. ఏం చేస్తారు బేరియాట్రిక్ సర్జరీ అంటే? పొట్టని చిన్నది చేసేస్తారా? సో దానిలో రకరకాల టైప్స్ ఉన్నాయి. మోస్ట్ కామన్ ఈజ్ యాజ్ యూ సెడ్ ఇన్ అ సింపుల్ టర్మ్స్ అంటే పొట్టకి చిన్న చేసేస్తాము. సో దాట్ ద హార్మోన్ విచ్ మేక్స్ యూ ఫీల్ హంగ్రీ, గ్రెలిన్, ఆ హార్మోన్ పేరు ఉంది. సో దానివల్ల వీ ఈట్ మోర్. సో దట్ గ్రెలిన్ హార్మోన్ తగ్గిపోతుంది. దెన్ ద అర్జ్ టు ఇట్ కమ్స్ డౌన్. అండ్ సెకండ్లీ, పొట్ట చిన్న అయింది కాబట్టి మీరు తింటే కడుపు తొందరగా ఫిల్ అయిపోతుంది. పొట్ట స్టమక్ గెట్స్ ఫుల్ ఎర్లియర్ అండ్ ఇట్ ఇంప్రూవ్స్ ద మెటాబాలిజం. దానివల్ల వెయిట్ లాస్ అవుతుంది. అండ్ ఇందులో ఏ మెథడ్ అంటే లోపల ఒక బలూన్ కూడా పంపించి అది ఇలా చేస్తా, అదే దాన్ని ఏమంటారు సార్? సో దానికి అలూరియాన్ గ్యాస్ట్రిక్ బలూన్ ఉంటాను. దానికి కూడా రకరకాల టైప్స్ ఉన్నాయి. సమ్ ఎండోస్కోపీ కూడా చేసేది ఉంటుంది. కొంతమంది బలూన్స్ లైక్ అలూరియాన్కి ఎండోస్కోపీ కూడా చేయాల్సిన అవసరం లేదు, అనస్థేషియా అవసరం లేదు. ఇట్స్ లైక్ ఓపీడీ ప్రొసీజర్ లాగా చేద్దాం. సో వీ ఆస్క్ ద పేషెంట్ టు స్వాలో కొలాప్స్డ్ బలూన్ ఉంటుంది. ఇట్స్ లైక్ అ స్మాల్ క్యాప్సూల్ లాగా. అదే పేషెంట్ స్వాలో చేస్తే వితిన్ 30 to 40 seconds అదే కడుపులో వెళ్ళిపోతుంది. మేము ఎక్స్రే వల్ల ఆ పొజిషన్ చెక్ చేస్తాము. ఆ పొజిషన్ కన్ఫర్మ్ అయింది. దెన్ వీ పుట్ అప్ సలైన్ వాళ్ళతోటి వచ్చేది ఇన్ త్రూ దట్ పైప్, థిన్ పైప్. సో అరౌండ్ 45 seconds to 1 minute వీ సెండ్ 550 ml ఆఫ్ సలైన్ అండ్ ద బలూన్ లోపల ఎండోస్కోపిక్గా నో, ఆ థిన్ వైర్ విచ్ ఇస్ అటాచ్ టు దట్ క్యాప్సూల్, చిన్న క్యాప్సూల్కి. సో దానిలోనే ఇట్ గెట్స్ ఫుల్. సో ఇట్ రఫ్లీ అకామిడేట్స్ 550 ml. సో నా బలూన్ ఈజ్ ఆక్యుపైయింగ్ మేజర్ స్పేస్ మీ కడుపులో. సో యూ విల్ ఫీల్ ఫుల్ సూన్ అండ్ యూ విల్ ఈట్ లెస్ అండ్ వెయిట్ లాస్ అవుతుంది. బట్ సార్ అది అసహజం కాదా? నో, ఇట్ ఈస్ వెరీ ఈజీ టు డూ, వెరీ ఈజీ టు మెయింటైన్ పేషెంట్కి కూడా. బికాస్ ఇట్స్ లైక్ యంగ్ అమ్మాయి ఉన్నారు, మ్యారేజ్కి వెళ్తున్నారు, దే డోంట్ వాంట్ దట్, దే వాంట్ లూజ్ దట్ 10 kgs టు బి లాస్ట్. బట్ సర్జరీ చేస్తే ఎవ్రీ వన్ విల్ కమ్ టు నో. సో అలా ఉన్నప్పుడు అలా ప్రొసీజర్స్ చేస్తే దే కెన్ ఈజీలీ లూజ్ 10 to 15 kgs 3 monthsలో. బై ద టైమ్ మ్యారేజ్ అయితే దే ఆర్ ఫిట్ అండ్ ఫైన్. సో వితౌట్ ఎనీ మచ్ ఎఫర్ట్స్. సార్ బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ ఇలాంటి ప్రొసీజర్స్ చేసినప్పుడు తగ్గిపోతుందా? ఏమన్నా మీరు సప్లిమెంట్స్ ఇస్తారా? ఎస్, కరెక్ట్. మేము అదే వి టేక్ కేర్ ఆఫ్ పేషెంట్స్ న్యూట్రిషనల్ నీడ్స్. సో దాని ప్రకారం ఏది అవసరం లైక్ మల్టీవిటమిన్స్, కాల్షియం, ఐరన్స్, బికాజ్ మీరు తక్కువ ఇంటేక్ చేస్తే అది కూడా తగ్గిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సొసైటీలో మిత్ ఉంది, నేను చాలా మంచి తింటాము, నాకు ఏం డెఫిషియన్సీస్ ఉండవు. సో పేషెంట్స్ హు ఆర్ ఒబీస్ ఆర్ ఓవర్ వెయిట్ మేము చూస్తాము 80% of them will have deficiencies in vitamin D, B12, even non-veg eaters. సో ముందు కూడా డెఫిషియన్సీ ఉంటుంది. సో తర్వాత ఎక్కువ రావచ్చు. దాని గురించి వి కరెక్ట్ ఆల్ ఆఫ్ దట్.